3. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసిటీ తెలుగు. సో ఈ వీడియోలో మనం నేర్చుకునేది లిక్విడిటీ వాయిడ్. సో లిక్విడిటీ వాయిడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇది ఎపిసోడ్ 10. సో లిక్విడిటీ వాయిడ్ అంటే మనకి మార్కెట్లో సడన్గా ఒక ఇంపల్సివ్ మూవ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అనేది ఈ పాయింట్ నుంచి ఇంపల్సివ్గా పడిపోయింది అనుకుందాం. సో ఇది మనకి హైయర్ టైం ఫ్రేమ్ ఒక రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా. సో ఇలా ఎప్పుడైతే ఒక ఇంపల్సివ్ మూవ్ జరిగిందో, సో దీన్ని మనం ఏమనిపిస్తాం అంటే లిక్విడిటీ వాయిడ్ అంటాం. అంటే ఒక సడన్ ఇంపల్సివ్ మూవ్ వచ్చినట్టు. సో ఇంపల్సివ్ మూవ్లో ఏమవుతుందంటే ఆర్డర్స్ అనేవి సో ఇక్కడ ఉంటాయి అనమాట. ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడ ఉంటాయి ఆర్డర్స్ అనేది. సో మార్కెట్ ఏం చేస్తుంది, సో దీన్ని రీఫిల్ చేస్తుంది అనమాట. సో ఆ రీఫిల్ అనేది పుల్ బ్యాక్ అనమాట. సో ఆ పుల్ బ్యాక్ అనేది ఎలా వెళ్తే సో మనకి ఏదైతే ఆరిజిన్ ఉంటుందో అక్కడ నుంచి సో రియాక్షన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకేనా. సో ఇది లిక్విడిటీ వాయిడ్. సో ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి జుడా స్వింగ్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో ఎప్పుడైతే మనకి ఇలా సడన్గా ఇంపల్సివ్ మూవ్ వచ్చినప్పుడు సో ఇంపల్స్ ఏదైతే మనకి ఉందో సో అది పుల్ బ్యాక్ జరిగేటప్పుడు ఇమీడియట్గా సో ఎప్పుడైతే వీ షేప్లో రికవర్ అయిపోతుందో సో ఇది జుడాస్ మూవ్. సో అదొక మ్యానిపులేషన్ మూవ్ అనమాట. ఓకేనా. సో ఇలా ఇమీడియట్గా రీబ్యాలెన్స్ అయిపోయినప్పుడు మార్కెట్ డైరెక్షన్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. సో ఏదైతే మనకి జుడాస్ స్వింగ్ వచ్చిందో సో దానికి 2 times అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అర్థమవుతుందా, ఈ లెంత్. సో ఇలా ఇమీడియట్ రీబ్యాలెన్స్ అయితే ఆ పుల్ బ్యాక్ అనేది ఇమీడియట్గా జరిగితే అది జుడా స్వింగ్ అవుతుంది. సో లేదు, అది మనకి ఈ షేప్లో ఎప్పుడైతే 3D ప్యాటర్న్లో అప్ సైడ్ మూవ్ అవుతుందో సో ఈ లెగ్ పైన ఆర్డర్స్ తీసుకుని కంటిన్యూషన్ జరుగుతుంది అనమాట. సో అర్థమైందా. సో ఇది వీడియో గైస్, లిక్విడిటీ వాడి అలాగే జుడా స్వింగ్.